హాయ్ ఫ్రెండ్స్, చూడండి చెల్లి అయితే పైనాపిల్ అయితే కోస్తుంది. ఇప్పుడైతే మేము పైనాపిల్ తినబోతున్నాము. పైనాపిల్ తీసుకుంది. పైనాపిల్ జ్యూస్ చేత కూడా ఏమైనా తింటావా? జ్యూస్ చేయడానికి సగం మేము తినడానికి సగం తింటాము, సగం జ్యూస్ చేస్తాం, సగం పచ్చడి చేస్తాం, అన్ని చేస్తాం. ఎంత ఉంటాయి అంత. పైనాపిల్ పాత అది కొన్నది కొనలేదా, కొనలేనమ్మ. పైనాపిల్ చాకుతో కన్నా ఇలా కత్తిపెట్టుతో కోసుకుంటే ఫ్రెండ్స్ బాగా అవుతుంది, బాగుంటుంది. చాకుతో గమ్ములు కుదరదు. ఇంకా ఇదికైతే కత్తిపేట అయితే చేయించిన కత్తిపేట ఫ్రెండ్స్. ఇది మేము మామిడికాయ పడతాం కదా, ఆవకాయ ముక్కలు కూడా దీంతోనే కోస్తాము. ఒక కత్తి ఉండేది, ఒకరు తీసుకెళ్ళి ఎరగొట్టేశారు, మళ్ళీ ఇవ్వలేదు. మళ్ళీ నానైతే మళ్ళీ చేయించారు నాన్నగారు అయితే. ఏ వస్తువు అయినా కొంతమంది పట్టుకెళ్తారు కానీ అసలు తీసుకురారు, ఇరగొట్టేసి తీసుకొస్తారు. మా అమ్మ ఇంట్లో లేము, గమ్మున మాట్లాడరు. మళ్ళీ చేయించుకున్నాం ఫ్రెండ్స్ కత్తిపేట అయితే. మా ఊరు పక్కన ఒక ఊరు ఉంటుంది, ఊరి దగ్గరలో చేస్తారన్నమాట కత్తులు అయితే. చాలా బాగుంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. ఆవకాయ ముక్కలకు కూడా మనం ముక్కలు కొట్టి కత్తి ఉంటుంది కదా, దాన్ని ఉపయోగించి అక్కర్లో దీంతో కోసేసుకోవచ్చు, చాలా బాగా వస్తాయి. ఇప్పుడైతే పైనాపిల్ ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నాం. చూడండి, పైనాపిల్ సాంగ్ పాడతాను నేను ఫ్రెండ్. పైనాపిల్ అయితే మనం ఉప్పు కారం వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది స్వీట్గా ఉంది. స్వీట్గా ఉంది ఇది. పైనాపిల్ అయితే చాలా బాగుంది. పైనాపిల్ బెల్లం ఫ్లేవర్ వస్తుంది ఫ్రెండ్స్, బాగా పండింది మాట, చాలా బాగుంది.